హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే వండుకుందామండి. ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి దానికి ఉప్పు, కారం, పచ్చి మసాలా, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా లాంగ్ వీడియోలో అయితే క్లిప్పింగ్ అంతా పోయిందండి. ఫ్రై చేసే క్లిప్పింగ్ అయితే. అయినా పర్వాలేదండి. నేను మీకంతా ఫస్ట్ నుంచి వివరంగా చెప్తానండి. ఇంకా ఏం లేదండి. ఒక గంజు పెట్టుకొని స్టవ్ పైన కర్రీకి సరిపడా అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్ ఫ్రై చేసుకొని గ్రైండర్ పట్టుకున్నామండి. ఇంకా ఫ్రై చేసి గ్రైండర్ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఆకు, బగారా ఆకు వేసి ఇంకా ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి చక్కగా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకొని, ఇంకా మనకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఉడికించి చివర్లో మరి కాస్త గరం మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కమ్మని చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇది తెలంగాణ స్పెషల్ అంటేనే బగారా చికెన్ కదండీ! ఇంకా అందుకే మేమైతే ఆ చికెన్ బిర్యానీలో మాత్రం ఏమీ వేయలేదండి. ఇంకా రెండింటికి యూజ్ చేసుకోవచ్చని. ఇంకా థాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.